హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన అండమాన్ సిరీస్లో ఇంకా 2-3 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ అవర్ వీడియోస్. సో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను చూపెడతాను. మేమైతే మార్నింగ్ లేచి నేనైతే శారీ తీసుకెళ్ళాను అనమాట. అలా జస్ట్ ఫోటోషూట్ లా చేసుకుందాము అని చెప్పి సో ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఆ రోజు లైట్గా డ్రెస్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మేమైతే జెట్టీకి అయితే వచ్చేసాము. ఇది నీల్ ఐలాండ్ జెట్టీకి వచ్చామన్నమాట. ఇంకా డైరెక్ట్ పోర్ట్ బ్లేర్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఆ రోజు, బ్యాక్ టు పోర్ట్ బ్లేర్. సో దట్ ఆ రోజు మాకు అండమాన్ జైల్ టూర్ ఉందన్నమాట. అది కంప్లీట్ చేసుకొని మాకు మధ్యాహ్నంగా ఫ్లైట్ అయితే ఉంది బ్యాక్ టు బెంగళూరు. సో ఇట్లా జెట్టీలో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనలీ పోర్ట్ బ్లేర్కి అయితే వచ్చేసాము. సో పోర్ట్ బ్లేర్ నుంచి మేము మన క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన. అండ్ తమిళ్లో కూడా మాట్లాడతారు. సో దట్ మాకు చాలా కంఫర్టబుల్ ఉండింది. ఈ రెస్టారెంట్ అయితే చూపెట్టారనమాట మాకు. సో దట్ మాకైతే చాలా బాగుంది. కొన్ని లోకల్ ప్లేసెస్ అయితే చూపించారు, మాకు అంతగా నచ్చలేదు టేస్ట్. ఇక్కడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, సమ్ స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా బాగుంది. సో ఇక్కడైతే మనకి ఆంథ్రోపాలజికల్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా టూర్ ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నాం. యాక్చువల్గా రాస్ ఐలాండ్ వెళ్ళాల్సి ఉండింది, అక్కడ సమ్ యాక్సిడెంట్ జరిగిందని అది కొంచెం ఫ్లాప్ అయిందనమాట. అందువల్ల ఈ మ్యూజియంస్ అంతా కూడా చూపెడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి జనరల్గా అండమాన్ లైక్ జోగ్రఫికల్ ఏరియా ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, సో ఆంథ్రోపాలజీ వాళ్ళది ఏంటి, అవన్నీ కూడా మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎలాంటివి అల్లేవాళ్ళు, లైక్ బుట్టలు అల్లేవాళ్ళ, కొందరు బోట్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేది, సో ఎవ్రీథింగ్ ఇట్లా మినేచర్ మోడల్స్ అయితే చేస్తున్నారనమాట. నాకైతే నా ఆర్కిటెక్చర్ డేస్ అయితే గుర్తొచ్చాయి. మేమైతే ఇలానే వాటికంతా కూడా మేము ఏదన్నా మోడల్ మేకింగ్ అవన్నీ చేసి చూపెట్టాలన్నమాట, మేము ఏ డిజైన్ చేస్తున్నాము అని చెప్పేసరికి. సో అదైతే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ వీడియోస్ ఎక్కువ అలౌ చేయలేదు. ఇంకా మేమైతే ఇది సాముద్రిక మ్యూజియం కూడా కంప్లీట్ చేసాం. లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదా, ఇది వచ్చేసరికి కొంచెం ఎంపోరియం లాగా ఉందన్నమాట. గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తున్నారు ఇది. సో ఇక్కడైతే మనకి అన్నీ ఉన్నాయి. షాపింగ్ ఏదైనా చేయాలి, సోవెనీర్స్ ఏమైనా తీసుకోవాలి, లైక్ మన ఇంటికి గుర్తుగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మేము అవన్నీ, అండ్ ఇంకొకటి మా ఫ్యామిలీ వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్గా ఏమైనా తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. బేసిక్గా నాకైతే పర్ల్స్ కొనాలి అనే చాలా ఉండింది. సో డ్రైవర్ని అడిగితే అది కూడా తీసుకెళ్తాము అని చెప్పి మధ్యలో ఇక్కడ కూడా స్టాప్ చేశారు. షెల్స్తో అసలు ఎన్ని చేసున్నారో, అసలు ఎన్ని బొమ్మలు, లైక్ కీ చైన్స్ కానీ ఏదన్నా లైక్ పెద్ద పెద్ద లైక్ బొమ్మల కొలు వాటికి పెట్టుకుంటాం కదా అలాంటివి, అండ్ హౌసెస్ లాగా, సో అన్నీ చేస్తున్నారు. క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఎన్ని అంటే లైక్ ఇవన్నీ బ్రేస్లెట్స్ అనమాట, చాలా చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళే చేస్తారంట. మిషన్ మేడ్ కొన్ని ఉన్నాయి కానీ కొన్ని అయితే లోకల్ వాళ్ళు చేస్తారు. సో దట్ మేమేం చేసామంటే బీచ్ దగ్గరే లోకల్ వాళ్ళ అమ్మాయి దగ్గరే అయితే పర్చేస్ చేసేసాము. సో దట్ వాళ్ళకి సంథింగ్ వెళ్తుంది కదా, ఎప్పుడు ఇట్లా బయట షాప్కి ఇవ్వడం కంటే అది బెటర్ అనిపించి మేము అక్కడ తీసుకున్నాం. ఈ చిన్న హౌసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బొమ్మల కొలువులో పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ వినాయకుడు ఇట్లా కొబ్బరికాయ ఉంటుంది కదా వాటితో పెయింట్ చేశారు, అది కూడా బాగా నచ్చి అది తీసుకున్నాను నేను. వుడెన్ టాయ్స్ అయితే ఎంత బాగున్నాయో, డాల్ఫిన్స్, బటర్ఫ్లైస్, లైక్ ఎలిఫెంట్స్ అండ్ దేవుడు బొమ్మలు అవన్నీ కూడా అక్కడ పెట్టున్నారు. ఈ లైక్ ఇట్లా చిన్న క్రూజ్ లైక్ షిప్స్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. కార్వింగ్ అయితే ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా నచ్చింది. అండ్ మా సిస్టర్కి లైక్ మా ఆడబడుచుకి వాళ్ళందరికీ కూడా మేము ఇలా చైన్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాము. అండ్ ఇంటికి వచ్చేసరికి మేము ఇట్లా ట్రైబల్ వైఫ్ అండ్ హస్బెండ్ మా అత్తయ్యకి మామయ్యకి అలా ఇచ్చాము. అండ్ మా మమ్మీ వాళ్ళకి వచ్చేసరికి ఈ వినాయకుడు ఉంటుంది కదా మా అత్తయ్య వాళ్ళకి, అవన్నీ కూడా వాళ్ళకైతే అవి తీసుకెళ్ళాము. సో మేమైతే ఇలా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాం అనమాట. ఎందుకంటే లగేజ్ది ప్రాబ్లం అవుతుంది కదా ఫ్లైట్లో, సో ఎక్కువ అయితే పెద్ద పెద్దవి క్యారీ చేయలేము. మాకు చాలా పెద్ద ఐటమ్స్ కూడా ఈ వుడన్వి చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి అయితే ఈ పెండులం టైప్ అయితే బాగా నచ్చింది అనమాట. తీసుకుందామంటే లగేజ్ పెద్ద ఇష్యూ ఉన్నింది. అండ్ ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ టీ షర్ట్స్ కానీ అలాంటివి ఎన్నెన్నో అసలు వస్తువులు అయితే చాలా బాగా పెట్టున్నారు. సో మీరు కూడా మాతో పాటు ఈ వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. సో
ఇదంతా పర్చేజ్ అయితే అయిపోయింది, బిల్ అయితే వేసేస్తున్నారు మా హస్బెండ్. సో ఇక్కడ నుంచి మేమైతే పర్ల్ షాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పర్ల్స్ కానీ క్రిస్టల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండో. అసలు ఒరిజినల్ అనే చెప్తున్నారు, నాకైతే కూడా ఒరిజినల్ అనే అనిపించింది. బట్ ఎక్కడో ఒక చిన్న డౌట్ అనమాట, ఒరిజినలా కాదా అని చెప్పి. ఒక్కొక్క స్ట్రాండ్ అరౌండ్ 10,000 5,000 అలా కూడా అమ్ముతున్నారు. అసలు ఇవైతే అసలు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే పర్ల్స్ నెక్లెస్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు పర్ల్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది. సో పర్ల్స్ తీసుకున్నాను. క్రిస్టల్స్ తీసుకుందాం అనుకున్నాను, అది చెప్పాక కదా ఒక చిన్న డౌట్ ఉండింది, అంటే లైక్ మంచిదా కాదా అని చెప్పి. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు కానీ వచ్చి ఉంటే వాళ్ళకైతే ఐడియా ఉంది, ఎక్కువ తీసారు హైదరాబాద్లో అంతా కూడా, పర్ల్స్ ఫేమస్ కదా. సో అక్కడంతా కూడా తీసారనమాట. వచ్చుంటే బాగుండేది ఎవరన్నా పెద్దవాళ్ళు. సో వాళ్ళు రాలేదు కాబట్టి నేనైతే ఈ నార్మల్ వైట్ పర్ల్స్ అయితే తీసుకున్నాను. ఎదర్ గోల్డ్తో కానీ సిల్వర్తో కానీ కుట్టించుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి, ప్లస్ నాకు కూడా తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అవి వచ్చి డిఫరెంట్ స్టోన్స్ కానీ అలా ఉంటుంది. ఇది మనకి ఎంపోరియంే అనమాట, గవర్నమెంట్ వాళ్ళది. ఈ పర్ల్ నెక్లెస్ అయితే తీసుకున్నాను, దానికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయితే తీసుకున్నాను 2 మోడల్స్ లాగా. అండ్ ఈ కెంపులు లైక్ పచ్చలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఇయర్ రింగ్స్ లాగా కూడా తీసుకున్నాను. సో ఇదనమాట నేను పర్చేస్ చేసింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ నెక్లెస్ తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు. సో ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అండమాన్ జైల్ టూర్ ఉంది, ప్లస్ అలానే మేము ఫ్లైట్ కూడా ఎక్కేస్తున్నాము. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.